ఆర్టీసీ వాళ్ళ ధర్నా, రైతుల ధర్నా, నిరుద్యోగుల ధర్నా, చదువుకునేటోళ్ళ ధర్నా, సర్కల్ కొలువులు చేసేటోళ్ళ ధర్నా, అటు ప్రైవేట్ వాళ్ళ ధర్నా, వీళ్ళ ధర్నా వాళ్ళ ధర్నా, అందరూ ధర్నాలు చేస్తారు కదా. మరి అలా ఎవరన్నా ధర్నాలు చేస్తానరా అంటే అవు బరాబర్ ధర్నాల ముచ్చట ఉంటుంది కదా. మరి చూద్దాం పారి ఈ పారి ఎవలకు ఏ బాధ వచ్చిందో. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఇలా సెంట్రింగ్ కార్మికులు గుత్తేదారులు మహాధర్నాకు దిగిర్రులా. భవన్ నిర్మాణ రంగంలో ఉన్న సమస్యలు అలా పొట్టగొడుతున్న జీవుల మీద కార్మికులు రేవంత్ రెడ్డి సర్కార్ మీద యుద్ధం చేస్తున్నంత పనిచేసారు. కానీ ఇటు ప్రతిపక్షాలు అయితే మేమున్నాం అనుకుంటా లైన్లకు వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధర్నకు వేల మంది కార్మికులు వచ్చిర్రు అడిగి. ఇక రియల్ ఎస్టేట్ రంగులు అత్తన్న మార్పులు, సర్కార్ నిబంధన వల్ల సెంట్రింగ్ కార్మికులు ఉపాధి పాతాలనికి వాడిపోతుందని బాధపడబట్టే ఇసుక కొరత, సిమెంట్ ధరలు పెరుగుడు, పెండింగ్ బిల్లులు రాకపోవడు, భవన్ నిర్మాణ రంగం కుదేలవుడు, ఇగో ఇట్లా ఇవన్నీ చేయబట్టి కూలి దొరక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని కార్మికులు వలవల ఏడుతుర్రు. రేవంత్ రెడ్డి సారేమో రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం నడుతుంది, అందరికి ఇండ్లు కట్టిస్తున్నామని ప్రకటనలు చేయబట్టే. కానీ ఇండ్లు కట్టే అసలైన సెంట్రింగ్ కార్మికులకేమో ఇందిరా పార్క్ ముందట కూర్చొని మాకు పని పీరు సారని మొత్తుకోబట్టే. కార్మికుల కడుపులు కాలుతుంటే పాలకులు మాత్రం కోట్లతోటి లేఅవుట్ ప్లాన్లు, జిహెచ్ఎంసీ మీటింగ్లతోటి కాలక్షేపం చేస్తారని తిడుతురు కొందరు. ఇగో కార్మికుల పోరాటానికి ప్రతిపక్షాలు గట్టిగా మద్దతు ప్రకటించినాయి. తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవితక్క ధర్నా ఎత్తన జాకచ్చి కార్మికులకు మద్దతు తెలిపింది. అచ్చి రేవంత్ సర్కార్ కార్మికుల పొట్టగొడుతుందని తిట్టిపోసింది. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారుల సుతం ధర్నాకు మద్దతు ఇచ్చిరిడికచ్చి. నిత్యావసరాలన్నీ మార్కెట్లో పెరుగుతున్నాయి కాబట్టి మేము జయగిరిగుట్ట అసోసియేషన్ నుంచి జూన్ ప్రెసిడెంట్గా మా డిమాండ్లన్నీ గవర్నమెంట్కి చేరదీయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ఒక కార్మికులకు 50 ఏళ్ళు నిన్న వాళ్ళకు 30,000 రూపాయల 3,000 రూపాయల పింఛని, ప్లస్ మాకు ఇందిరమ్మ ఇండ్లు, మాకు గోదాములు, సెంట్రింగ్లకు గోదాము జాగాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మా మెట్రల్కు సౌకర్యం లేదు, పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు, ఈ స్క్రాప్ దుకాణాలు కొనడం జరుగుతుంది. దీని మీద కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మా ఒక రేట్లను వెంటనే స్పందించి సీఎం గారు మా రేట్లకు డిమాండ్ చేసిన రేట్లకు స్పందించి స్పందన ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు జయగిరిగుట్ట నుంచి భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరుగుతుంది. ఏది ఏమైనా లీడర్ల ముచ్చటే గమ్మత్తు ముచ్చటుల్లా. అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్మికుడు కట్టలు యాదికి రావు కానీ ప్రతిపక్షంలోకి రాగానే అందరి మీద ప్రేమలు పొంగుకొస్తాయి అని తిట్టిపోతుర్రు ఇలా సపోర్టింగ్ నచ్చనోళ్ళు. ఇగటి కవితక్క మైక్ పట్టుకొని 2 రోజుల్లో సీఎం చర్యలు జరపకపోతే నేనే స్వయంగా ధర్నాకు కూసుంటానని అల్టిమేటం ఇచ్చావు. ఇటు బీజేపీ లీడర్లు కూడా ఇది ప్రజా వ్యతిరేక సర్కార్ అని స్పీచులు దంచబట్టే. కార్మికుల సమస్యలు తీరుతాయో లేదో పక్కన పెడితే ఈ సెంట్రింగ్ ధర్నాను వాడుకొని రేవంత్ రెడ్డి సర్కార్ మీద పొలిటికల్ సెంట్రింగ్ చేసేందుకు లీడర్లు గట్టిగానే స్కెచ్ చేసినట్టుంటారు కదా.